హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వేడివేడిగా పకోడీ చేయబోతున్నా. చాలా చాలా టేస్టీగా వేడివేడిగా తినేసేద్దాం, ఓకేనా? దానికోసం అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక బౌల్లో వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా గట్టి కలుపుకోవాలి. ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా, అవన్నీ బాగా పడతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇలా మంచి కలిపిన తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఆనియన్స్, ఈ శనగపిండి, బియ్యపిండి బాగా కలిసేలాగా కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా అవన్నీ పట్టేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. పకోడీకి ఎలా వాటర్ అవసరం, ఎంత అవసరమో అంత కలుపుకొని ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని పకోడీ వేసుకుందాం. ఇలా పకోడీకి అయితే కలిపి పెట్టుకున్నాం కదా. గిన్నె అయితే హీట్ ఎక్కింది, నూనె పోసేసుకున్నాం. నూనె హీట్ ఎక్కిన తర్వాతకి ఒక్కో పకోడీ ఇలా వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి వేసుకొని 2 నిమిషాలు కదలకుండా అట్లనే ఉంచాలి. పకోడీ కదిలియద్దు. కొంచెం పకోడీ కాలిన తర్వాతకి కలుపుకోవాలి. ఒక్కసారి నూనెలో పకోడీని అటు ఇటు కదిలిపియాలి. మంచి కాలేలాగా చూసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు పకోడీ ఇట్లా తిరిగేస్తూ రెడ్ కలర్ వచ్చిన తర్వాతకి తీసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి పకోడీ, మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకుంటే మాత్రం ఎండు కారంతో కాదు, నేను పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా. బాగా కాలిన తర్వాతకి పకోడీని ఇలా ఒక దాంట్లోంచి ఒక దాంట్లో ఇట్లా తీసుకొని ఒక వాయి తర్వాతకి ఒక వాయి, నేను ఒక వాయి అయిపోయింది, నెక్స్ట్ వాయి వేస్తున్నా. ఇలా వేసుకొని ఒక్కో దాని తర్వాతకి ఒక వాయి తర్వాతకి వేసుకొని తినేసే సూపర్ టేస్ట్ ఉంటుంది. చేసుకొని తినేయండి మీరు కూడా వేడివేడిగా. సాయంత్రం పూట వేడివేడిగా మనకి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సేమ్ నెక్స్ట్ వాయి కూడా ఇలాగే వేసి 2 నిమిషాల నుంచి మంచి కాలిన తర్వాతకి ఇలా తిప్పేసుకొని రెడ్ కలర్ వచ్చిందాక చూసుకొని తీసేసుకోవడమే. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే బన్నీ సన్నీ 1563 యూట్యూబ్ ఛానల్ని ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా ఒక్కొక్కటి ఒక్కో వాయి తర్వాతకి ఒక వాయి, ఎన్ని వాయిలైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒక జల్లి గిన్నెలోకి అయితే ఇట్లా వేసుకోవాలి. ఒక వాయి తర్వాతకి ఒక వాయి ఇలా వేసుకొని ఎట్లా ఇవన్నీ అయిపోయిన తర్వాతకి పచ్చిమిర్చిలో సన్న ఘాటు పెట్టేసి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా నూనెలో ఇట్లా పెట్టి బాగా కాలిన తర్వాత తీసుకొని పకోడీలో వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అద్దిరిపోద్ది. మీరు ఇలా చేసుకొని వేడివేడిగా తినేసేయండి. ఇలా ఆనియన్ పకోడీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇట్లా తీసి ఇలా పకోడీలలో వేసుకోవాలి. అసలు ఈ మిర్చి తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది, మీకు తెలుసు కదా. చూడండి, ఆనియన్స్ పకోడీని ఇలా పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఇలా తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేం. మీరు కూడా చేసుకొని తిని
చెప్పండి. ఓకేనా? నేను చేసిన ఆనియన్ పకోడీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.